ముస్లింల ఆధ్యాత్మిక ఉమ్రా యాత్ర తీవ్ర విషాదాన్ని నింపింది. మక్కా యాత్ర అనంతరం సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతి చెందగా వారిలో ఒకే కుటుంబానికి చెందిన వారు 18 మంది ఉన్నారు. ఆ ఇంట 3 తరాలను ప్రమాద రూపంలో కబళించడం అందరినీ కలచివేస్తోంది. వృద్ధుల నుంచి 2 ఏళ్ల వయసున్న పసివాళ్లు మంటల్లో సజీవ దహనమయ్యారు. ఆ కుటుంబంలో ఒక్కరు మాత్రం యాత్రకు వెళ్లడం కుదరక ప్రాణాలతో ఉన్నారు. అందరినీ పోగొట్టుకున్న ఆ ఒక్కరిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఒక్క ప్రమాదం 3 తరాలను తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. 75 ఏళ్ల తాత నుంచి 2 ఏళ్ల పసివాళ్ల వరకు విధి బస్సు ప్రమాద రూపంలో బలి తీసుకుంది. భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, తల్లి బిడ్డలు, అన్నా చెల్లెళ్లు కలిపి మొత్తం 18 మందిని ఒకేసారి పొట్టన పెట్టుకుంది. సౌదీ అరేబియాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం హైదరాబాద్ విద్యానగర్కు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబానికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది. 3 తరాల వాళ్లు మరణించడంతో అమెరికాలో ఉంటున్న నసీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ ఒక్కడే మిగిలాడు. కుటుంబం మొత్తాన్ని కోల్పోయి తానొక్కడే మిగలటంతో సిరాజుద్దీన్ ని ఓదార్చటం ఎవరితరం కావడం లేదని సమీప బంధువులు చెప్పారు. విద్యానగర్లో నివాసముండే 75 ఏళ్ల షేక్ నసీరుద్దీన్ దక్షిణ మధ్య రైల్వేలో ట్రైన్ గార్డుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. కుమారులు సిరాజుద్దీన్, సలావుద్దీన్, 3 కుమార్తెలు అమీనా బేగం, షబానా బేగం, రిజ్వానా బేగం ఉన్నారు. పవిత్ర ఉమ్రా యాత్రకు కుటుంబమంతా కలిసి పయనమయ్యారు. సిరాజుద్దీన్ అమెరికాలో ఉండి రాలేకపోయాడు. సిరాజుద్దీన్ భార్య, 3 పిల్లలు మాత్రం యాత్రకు వెళ్లారు. నసీరుద్దీన్ మరో కుమారుడు సల్లావుద్దీన్, ఆయన కుమార్తెలు అమీనా బేగం, షబానా బేగం, రిజ్వానా బేగం వారి పిల్లలతో యాత్రలో పాల్గొన్నారు. వీరంతా ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదానికి దారితీసింది. వాళ్ళ బంధువులు అందరూ వెళ్ళిపోయినారు. భార్య అయిపోయినారు, 3 పిల్లలు పోయినారు, అందరు చచ్చిపోయినారు. బూడిది అయిపోయింది సార్. మొత్తం 18 మంది బూడిది అయిపోయినారు. ఏం చేద్దాం సార్, బిగ్ ట్రాజెడీ ఇది. సో మక్కల ఉమ్రా అయిపోయింది. అది పద్ధతి ప్రకారం మక్కా నుంచి మదీనా వెళ్తారు. తోవాలోనే ఇది జరిగిపోయింది. షేక్ నసీరుద్దీన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 18 పీపుల్, అందులో ఆడలు ఉన్నారు, మొగాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అందరు చనిపోయారు. ప్రభుత్వం అయితే మాక్సిమం సపోర్ట్ చేస్తుంది. రిచువల్స్ ప్రకారం అక్కడ ఎవరికైతే అక్కడ చనిపోతే అక్కడనే మొత్తం ఫ్యూనరల్ అట్లా అయిపోతుంది. ఈ ఫ్యామిలీలో ఒక అబ్బాయి షోయబ్ అని అమెరికాలో ఉన్నాడు. ఆయన ఒకటే మిగిలింది. ఇప్పుడు 18 మెంబర్స్ ఒకటే ఫ్యామిలీ. వెరీ అన్ఫార్చునేట్. షోయబ్ మాత్రం అమెరికాలో ఉన్నాడు. వాళ్ళ భార్య, పిల్లలు, చిన్న పిల్లలు. బేటా అమెరికా మే एक बेटा इधर ही था. 1 o'clock మాట్లాడారు. ఇట్లా అయిపోయింది, మాది ఇక్కడ మదీనాకి వెళ్తున్నామని చెప్పారు. మా సట్టగూడ వాళ్ళతో ఫ్యామిలీ మొత్తం 18 మెంబర్స్ ఉన్నారు. ఒకటే ఇంట్లో ఫ్యామిలీ. మా మర్దలు, మా సట్టగూడ వాళ్ళ చిన్న పిల్లలు అందరూ 9 చిన్న పిల్లలు ఉన్నారు. మహిళలు ఒక 9 దాకా ఉండొచ్చు, 9-10 దాకా ఉండొచ్చు. కుటుంబానికి చెందిన 18 మంది మరణించడంపై నసీరుద్దీన్ సోదరుడు సయ్యద్ రషీద్ కన్నీటి పర్యంతమయ్యారు. ఒక్క రోజులో అంతా తలకిందులైపోయిందని, 3 తరాల వాళ్లు దూరమయ్యారని విలపించారు. చిన్నారుల కేరింతలతో సందడిగా ఉండే నసీరుద్దీన్ ఇల్లు బోసిపోయిందని బోరుమన్నారు.